సిన్ అంటే ఏంటి? చాలాసార్లు హత్యలు, మర్డర్లే కాదు, నేను మంచివాణ్ణి అని గర్వించి ఎదుటివాడిని తక్కువ చూపు కూడా, అది కూడా సిన్గానే ఎంచబడుతుంది. ఎందుకంటే కంపేర్ టు గాడ్, దేవుడితో పోలిస్తే వీఆర్ నాట్ గుడ్ ఎట్. ప్రార్థన చేయడానికే వెళ్ళారు, ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వల్లైనను, ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సుంకరి వలె, నా పక్కన ఉన్న ఈ సుంకరి వలె అంటే చర్చిలో ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళితే పక్కనున్న వ్యక్తిని చూసి వీడిలా పేదవాళ్ళ నేను లేను ప్రభువా నీకు వందనాలని చెప్తున్నాడు. ఒకే చర్చిలో ఒక ధనవంతుడు, పేదవాడు కూర్చుంటే, ఒకే చర్చిలో ఒక పాపంలో పట్టబడ్డ వ్యక్తి, దేవుడి నీతిని అనుసరించే వ్యక్తి ఉంటే పక్క పక్కనే ఉండి అంటున్నాడు, ఈ సుంకరి వలె ఉండనందుకు, పక్కనే ఉండ సుంకరి వలె ఉండనందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని కేకలు వేసను. కానీ సుంకరి మటుకు తన నీతి గురించి ఏం చెప్పట్లా, తన పాపం గురించి చెప్తున్నాడు, ప్రభువా పాపినైనా నన్ను కరుణించు. సుంకరి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, యూదుల దగ్గర పన్నుడు వసూలు చేసి రోమీయులకు ఇచ్చేవాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా పరిసయ్యులు ఏం చేశారంటే, ఇదిగో వీడు సుంకరి, వీడు పాపి, వీడికి బ్రతకడం చేతగాక మోసగిస్తూ వచ్చాడు. మనసులో కూడా బాధపడుతూ నేను నిజంగా పాపిని అని ఒప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు. He has humbled himself. He is crying, ప్రభా నేను పాపినే, I am Lord, I am wrong. ఇక్కడ గమనించండి, మంచి పనులు చేస్తున్న వ్యక్తి, మత సంబంధంగా మంచిగా బ్రతుకుతున్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, పాపినైనా నన్ను కరుణించమని ఇతడు కూడా ప్రార్థిస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే దేవుడికి ప్రార్థిస్తున్నారు. వీళ్ళిద్దరి మనస్తత్వాలు మటుకు వేరు. కానీ దేవుడి దృష్టిలో ఏమన్నాడు అని అంటే, తనకంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. అంటే ఏంటి? ఒకడేమో తగ్గించుకున్నాడు, తన పాప స్థితిని ఒప్పుకున్నాడు, ఒకడేమో తాను చేసిన మంచి పనిని బట్టి అతిశయపడ్డాడు. అంటే సిన్ ఏంటి? పాపం అనేది మనం చేసేదే కూడా కాదు, చాలా సార్లు అతిశయపడేది కూడా. రిమెంబర్, యూ కెన్ డూ గుడ్ వర్క్స్. నువ్వు మంచి పనులు ఏమైనా చెయ్యి, బట్ నీ హృదయాంతరంగాల్లో లోతుల్లో ఉన్నటువంటి ఆ స్వనీతిని గనక ఒప్పుకోలేదనుకో, ఇప్పుడు నా దగ్గర స్వనీతే లేదండి, నేను చాలా మంచివాడిని, ఐఎమ్ రియల్లీ గుడ్ అన్నాడు అనుకో, అదే స్వనీతి. యూ థింక్ నువ్వు మంచివాడివి అనుకున్న సమయంలోనే అదే పాపంగా ఎంచబడుతుంది. ఎందుకంటే దేవుడి దృష్టిలో ఆయన నీతిని